వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి రాజమహేంద్రవరం డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవారికి మనకి కంప్లీట్గా కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనమాట. ఇవి మనకి మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్కి సంబంధించి మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవి పూర్తిగా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి 14వ తేదీ నవంబర్ నుంచి 29th నవంబర్ వరకు అనమాట. చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ప్రిన్సిపల్ జిఎంసి ఆర్ జీజీహెచ్ రాజమహేంద్రవరం కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనం ఈ యొక్క అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ షీట్ అనేది ఒకటి ఇస్తారనమాట. అది మనం తీసుకొచ్చుకోవాలి. ఇక మనం పోస్టులు చూసుకున్నట్లయితే కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పీఈటీ అనమాట, ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చరీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఇవి ఎక్కువగా ఉన్నాయి. 22 ఉన్నాయన్నమాట. మనకి 10th క్లాస్ బేసిన్ అయితే ఇవి ఉండటం జరిగింది. అనస్థిషియా టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, స్పీచ్ థెరపిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ ఇవి 10th క్లాస్ మీద 80 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. స్టోర్ అటెండెంట్ 10th మీద 2 వేకెన్సీస్ ఉన్నాయి. చైల్డ్ సైకాలజిస్టు ఇవి మనకు ఒక వేకెన్సీ. టోటల్ వచ్చేప్పటికి ఇవి 77 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా. నేను చెప్పాను ఆల్రెడీ 29th లాస్ట్ డేట్ అనమాట, నవంబర్. ఇక అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఎడ్యుకేషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ సంబంధించి పోస్ట్ వైజ్ అయితే మనకి కంప్యూటర్కి సంబంధించి బీఈ బీటెక్ 10th క్లాస్ మీద, ఎలక్ట్రికల్ ఐటీఐ, మార్షల్ అటెండెంట్ 10th, ఆఫీస్ సబార్డినేట్ 10th క్లాస్ అనమాట. ఇక మిగతా ప్రతి ఒక్క పోస్ట్ కూడా స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేటి 42 years అనమాట. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వరకు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంది. ఇక ఎక్స్ సర్వీస్ మనకి 3 years, ఫిజికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫర్ ఓసీ క్యాండిడేట్స్ 250 అనమాట ఓన్లీ. ఇక మిగతా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి 100 మార్క్స్ ఉంటుందన్నమాట. 75 మార్క్స్ వచ్చేప్పటికి మన స్కోర్ ఆధారంగా తీయడం జరుగుతుంది. అదేవిధంగా 10 మార్క్స్ వచ్చేప్పటికి ఈ యొక్క పాస్డ్ ఇయర్ కానించి ఇయర్కి ఒక మార్క్ లెక్క మనకి 10 మార్క్స్ మ్యాక్సిమం కలుస్తాయి అన్నమాట. ఇంకా 15 మార్క్స్ వచ్చేటి కోవిడ్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ని ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సర్వీస్ మార్క్స్ అయితే యాడ్ చేయడం పడుతుందంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి 4th to 10th క్లాస్ వరకు లోకల్ ప్రిఫరెన్స్ అనమాట. దానికి సంబంధించి సర్టిఫికేట్ అక్కడ చదివి ఉండాలన్నమాట. అవి అప్లోడ్ చేయాలి మనం ఖచ్చితంగా. అప్లోడ్ అంటే ఇవి జిరాక్స్ తీసి వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా 10th మార్క్స్ మేము సంబంధిత పోస్టుకు సంబంధించి ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలంటే చాలా క్లియర్గా ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఇది ఫైనల్ అనమాట. మనకి ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ వచ్చేప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఇది కోవిడ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సంబంధించి కాంట్రాక్టర్స్ ఇది అప్లికేషన్ ఫామ్ కామన్ అనమాట. మనం ఈ బయోడేటా అంతా ఫిల్ చేసి అదేవిధంగా మనం ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏమంటే ఇవన్నీ అటాచ్ చేసి సెల్ఫ్ అసిస్టెంట్ అనమాట మనం సైన్ చేసి ప్రతి జిరాక్స్ మీద కూడా ఇక డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ రాసేసి వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. ఇక అదేవిధంగా ఫైనల్గా చూసుకున్నట్టయితే అక్నాలెడ్జ్మెంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ షీట్ తీసుకొని సరే మనం రావాలన్నమాట. థ్యాంక్ యూ.